శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగాస్నానవిశేషపుణ్యఫలదం గోదానతుల్యం నృణాన్ ఆయుర్వర్ధనముత్తమం శుభకరం సర్వార్థసంపత్ప్రదం నానాకర్మసుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ప్రేక్షకులకు, విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, అనేక శుభాభినందనలు తెలియచేస్తూ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పంచాంగ పఠనం ద్వారా ఈ ఏడాది మనందరికీ మంచి జరగాలని, తెలుగువారందరూ అలాగే యావత్ భారతదేశం సమస్త విశ్వము కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని పరమేశ్వరుని ప్రార్థిస్తూ పంచాంగ వివరాలు చూద్దాం. ఈ ఏడాది శ్రీ పరాభవనామ సంవత్సరం. పేరు చూసి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. పరాభవ అనగానే మనకేదో అవమానాలు, ఇంకా ఏదో పరాభవాలు జరుగుతాయి అనేటువంటి అనుమానాన్ని ఏ ఒక్కరూ పడాల్సినటువంటి అవసరం లేదు, ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. శ్రీ పరాభవనామ సంవత్సరం ఎవరెవరైతే దుశ్చిత్తంతో అంటే చెడు భావనలతో ఉంటారో వారికి మాత్రమే చెడు చేస్తుంది తప్ప మిగిలిన వారందరికీ కూడా మంచినే కలగచేస్తుంది. ఇక ఈ ఏడాదికి సంబంధించినటువంటి నవనాయకుల ఫలితాలు ఎలా ఉన్నాయి, నవనాయకులు ఎవరు అనేటువంటిది పరిశీలన చేద్దాం. ఎలాగైతే ఒక ప్రభుత్వానికి ప్రధానమంత్రి, ఇతర మంత్రివర్గ వ్యవస్థ ఉంటుందో, సంవత్సరానికి కూడా ప్రకృతి నియమం చేత, బ్రహ్మగారి యొక్క విధి విధానం చేత 9 మంది నాయకులు ఉండి వారు ఈ ప్రకృతి కార్యక్రమాన్ని, విశ్వవ్యాప్తమైనటువంటి సృష్టి కార్యక్రమాన్ని, ఇతర విధానాలన్నీ కూడా ఈ నవనాయకులు ఈ సంవత్సరానికి సంబంధించి బాధ్యత తీసుకుని వారి వారి విధుల్ని నిర్వహిస్తూ ఉంటారు. ఈ క్రమంలో శ్రీ పరాభవనామ సంవత్సరానికి రాజు బృహస్పతి రాజు అవటం వల్ల ద్విజులు సత్కర్మాచరణ చేస్తారు. అలానే ప్రజలు న్యాయబద్ధంగా ఉంటారు. రాజనీతి సమాజంలో బాగుంటుంది. సుభిక్షంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉంటారు. ఇవన్నీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సరానికి బృహస్పతి రాజు అవటం వల్ల కలిగేటువంటి ఫలితాలు. ఇక ఈ సంవత్సరానికి మంత్రి కుజుడు. ఈ కారణంగా కలహాలు, యుద్ధాలు సంభవించేటువంటి అవకాశం ఉంది. అలానే చోర భయం కలిగేటువంటి అవకాశం కూడా ఉంది. వర్షం మధ్యస్థంగా ఉండే అవకాశం ఉంది. పంటలకు తెగుళ్ళ వ్యాధులు వచ్చేటువంటి సూచన కనపడుతోంది. ఇక సేనాధిపతి చంద్రుడు సేనాధిపతి అవటం వల్ల ఆహార ధాన్యాలు, ముఖ్యంగా వెండి, బియ్యం, నూనెలు, నెయ్యి, పంచదార, వస్త్రాలు మొదలైనటువంటి విషయాల్లో ధరలు బాగా పెరిగేటువంటి అవకాశం ఉంది. బాగా వర్షం పడేటువంటి అవకాశం ఉంది. అలానే క్షీర సమృద్ధి అంటే ఎవరేమైతే ఆవులు, గేదెలు మొదలైనటువంటి క్షీరాన్ని ఇచ్చే ఉన్నాయో ఆ క్షీర సమృద్ధి బాగా వచ్చేటువంటి సూచన కనపడుతోంది. ఇక సస్యాధిపతి శుక్రుడు అవటం వల్ల పంటలు బాగా పండుతాయి. తెల్లని ధాన్యం బాగా వృద్ధి చెందుతుంది. దేశమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. ధాన్యాధిపతి బుధుడు అవటం వల్ల మధ్యస్థాయి వర్షాలు ఉంటాయి. ఆ కారణంగా పంటలు కూడా మధ్యస్థంగానే ఉంటాయి. మేఘాలు వాయువుల తాకిడికి దూరంగా పోతాయి. అంటే కురవాల్సినటువంటి వర్షం పూర్తి స్థాయిలో కురవకపోయేటువంటి సూచన కనపడుతోంది. అర్ఘాధిపతి రవి అవటం వల్ల సువృష్టి, సస్యాభివృద్ధి కలుగుతుంది. ధరలు ఎక్కువగా ఉంటాయి. రాజులు సుఖాలతో ఉంటారు అని చెప్పడం జరుగుతోంది. ఇక మేఘాధిపతి చంద్రుడు అవటం వల్ల కూడా ధాన్య జాతులన్నీ కూడా సమృద్ధిగా మనకు లభిస్తాయి. గోవులు విశేషంగా పాలు ఇస్తాయి. రసాధిపతి రవి, అందువల్ల నెయ్యి, నూనెలు, బెల్లము, తేనె మొదలైనటువంటి రసజాతుల యొక్క ధరలు బాగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇక నీరసాధిపతి శుక్రుడు, అందువల్ల కర్పూరం, అగరు, చందనం, బంగారం, వెండి, ముత్యాలు మొదలైనటువంటి వాటికి ధరలు బాగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇవి నవనాయకుల యొక్క ఫలితాలు. ఇక శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఉత్తరాయణం 14/1/2027 అప్పటి నుంచి రవి మకర రాశిలోకి, అంటే మకర సంక్రమణం అంటాం కదా మనం, సంక్రాంతి పర్వదినం 14/1/2027 ప్రారంభమవుతుంది. దక్షిణాయనం
17/7 అంటే జూలై 17, 2026 పగలు 11:53 రవి కర్కాటక రాశిలో ప్రవేశిస్తారు. దీన్నే కర్కాటక సంక్రమణం అని, దక్షిణాయనం అని చెప్పుకుంటాం. ఇక కర్తరి విషయాన్ని చూసినట్లయితే డొల్లు కర్తరి ఇది మే 4వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అలానే పెద్ద కర్తరి, దీన్ని నిజ కర్తరి అని కూడా అంటుంటారు. ఇది మే 11వ తేదీ నుంచి ప్రారంభమయ్యి మే 29వ తేదీ వరకు ఈ నిజ కర్తరి ఉంటుంది. అంటే మొత్తంగా కర్తరి మనకి మే 4వ తేదీ నుంచి మే 29వ తేదీ వరకు ఉంటుంది. ఈ కర్తరి సమయాల్లో మట్టి, కర్ర, రాయి ఉపయోగించి చేసేటువంటి గృహకర్మలు ప్రారంభించకూడదు అనేటువంటిది మనకి శాస్త్రం చెబుతోంది. కాబట్టి వాస్తు కర్మలు అనేవి ఈ సమయంలో, కర్తరి సమయంలో చేయకూడదు. ఇక పరాభవనామ సంవత్సరానికి సంబంధించి గ్రహణాల విషయం చూస్తే పరాభవనామ సంవత్సరంలో సూర్యగ్రహణం కానీ, చంద్రగ్రహణం కానీ మనకి ఏమీ లేవు. ఇక పీఠికా ఫలితాలను చూద్దాం. పరాభవనామ సంవత్సరం, ఈ సంవత్సరంలో అనేకమైనటువంటి మార్పులు మనకి ప్రభుత్వాల పరంగా దేశాధినేతల మధ్య జరిగేటువంటి సూచనలు బాగా కనపడుతూ ఉన్నాయి. ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి ప్రభుత్వాలు అభివృద్ధి పరంగా మరింత ముందుకు, అంటే ఒక ప్రభుత్వంతో మరొక ప్రభుత్వం పోటీ పడుతూ తాము ముందుండాలి అనేటువంటి ఆలోచన పాలకుల్లో కలిగేటువంటి సూచన కనపడుతోంది. వర్షపాతము, తద్వారా పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతాయి. సీజనల్ పంటలు అంటే కాలానుగుణంగా వచ్చేటువంటి పంటలు కొంచెం ముందుకు జరిగి ముందుగానే పంటలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. అందుచేత ఆర్థిక వృద్ధి కూడా ఈ సంవత్సరం బాగా కనపడుతోంది. కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షాలు పడి నదులు పొంగేటువంటి సూచన కనపడుతోంది. ముఖ్యంగా గురు సంచారం, గురువు రాహువుతో కేతువుతో కలిసి సంచారం చేయటం, అలానే శనికి 6వ ఇంట గురువు సంచారం దృష్ట్యా పాలకుల మధ్యలో ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కూడా కనపడుతున్నాయి. అంటే ఒకే సంవత్సరంలో బృహస్పతి 3 రాసుల్లో సంచారం చేస్తున్నారు ఈ సంవత్సరంలో. అందువల్ల పాలకుల మధ్యలో విభేదాలు కలిగేటువంటి సూచన కనపడుతోంది. ఇక కాలసర్ప దోషం కూడా కనపడుతోంది. కాబట్టి దేశారిష్ట యోగం అని మనకి పంచాంగకర్తలు చెబుతున్నారు. తద్వారా కొంతగా అరిష్ట యోగం కూడా మనకి కనిపిస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కనుక మనం పర్టికులర్గా పరిశీలించినట్లయితే ఇక్కడికి మనకి మంచి, అంటే అభివృద్ధి పరంగా ఉండేటువంటి సూచనలే ఎక్కువ కనపడుతున్నాయి. ఇక విదేశాలు, ఉద్యోగ విషయాలు కనుక చూసినట్లయితే భారతీయులకు ఇంకా మరిన్ని అభివృద్ధిపరమైనటువంటి సూచనలు ఎక్కువ కనపడుతున్నాయి. బ్యాంకింగ్ రంగం బాగా వృద్ధిలోకి వస్తుంది. సైబర్ నేరాలు పెరిగేటువంటి సూచనలు బాగా ఎక్కువ కనపడుతున్నాయి. కన్స్ట్రక్షన్ అనే రియల్ ఎస్టేట్ రంగం ఈ సంవత్సరం బాగా అభివృద్ధి చెందుతుంది. యువత పాడి పరిశ్రమ మీద దృష్టి పెట్టేటువంటి సూచన ఎక్కువ కనపడుతోంది. అలానే వ్యవసాయం కూడా యువతరం ఎక్కువగా తీసుకునేటువంటి సూచన కూడా ఈ సంవత్సరం పంచాంగకర్తలు మనకి చెబుతున్నారు. అలానే మంత్రిత్వ శాఖలలో మార్పులు, ప్రభుత్వాల స్థాయిలో మంత్రిత్వ శాఖల్లో మార్పులు జరిగేటువంటి సూచనలు కనపడుతున్నాయి. ఆహార ధాన్యాల ధరలు పెరిగి ప్రజలు కొద్దిగా ఇబ్బందులు పడేటువంటి సూచన ఉంది. షేర్ వ్యాపార రంగంలో ఉండేటువంటి వారికి ఒడిదుడుకులు ఈ సంవత్సరం వచ్చే సూచనలు కనపడుతున్నాయి. ఇక లేబర్ ఛార్జీలు పెరిగి ఆ రంగంలో, కార్మిక రంగంలో ఇబ్బందులు కలిగేటువంటి సూచన కనపడుతోంది. ప్రకృతి విపత్తులు కూడా కొన్ని ఈ సంవత్సరం ఏర్పడవచ్చు. ఇక ఫైనాన్స్ కంపెనీల వారికి మొండి బాకీల యొక్క ఇబ్బంది ఈ సంవత్సరం ఎక్కువగా ఉండేటువంటి సూచన కనపడుతోంది. ఇవన్నీ కూడా పరాభవనామ సంవత్సరానికి సంబంధించినటువంటి పీఠికా ఫలితాలు. ఇక మకర సంక్రమణం, పరాభవనామ సంవత్సరంలో మకర సంక్రమణం చూసినట్లయితే 14/1/2027 చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సర పుష్యమాసం శుద్ధ సప్తమి గురువారం రాత్రి, అంటే తెల్లవారితే శుక్రవారం అనంగా రేవతి నక్షత్రంలో మనకి మకర సంక్రమణం జరుగుతోంది. ఈ సంవత్సరం మకర సంక్రమణానికి వచ్చేటువంటి ఆ పురుషుడి పేరు మిశ్రుడు. అందువల్ల ఈ సంవత్సరం రాజుల మధ్యలో, అంటే ఈ కాలంలో రాజులు అంటే దేశాలు కాబట్టి దేశాల మధ్యలో యుద్ధం జరిగేటువంటి సూచన కనపడుతోంది. పశువులకు నష్టం కలిగేటువంటి సూచన కూడా కొంత కనపడుతోంది. ఇక పరాభవనామ సంవత్సరంలో మూఢమి ఎప్పుడు వస్తుంది అంటే గురుమూఢమి జూలై 15వ తేదీ నుంచి ప్రారంభమయ్యి ఆగస్టు 12వ తేదీ వరకు గురుమూఢమి ఉంటుంది. అలానే శుక్రమూఢమి 10వ నెల అంటే అక్టోబర్ 17వ తేదీ నుంచి ప్రారంభమయ్యి అక్టోబర్ 28వ తేదీ వరకు శుక్రమూఢమి ఉంటుంది. కాబట్టి ఈ మూఢమి దినాల్లో శుభకార్యాలు చేయకూడదు అని మనకి శాస్త్రం చెబుతోంది. ఈ విషయాలన్నీ కూడా ఈ మూఢమి, కర్తరి ఇవి
తేదీలను గుర్తుపెట్టుకుని ప్రజలు ఆ రకంగా శుభకార్యాలను నిర్వహించుకోవాలి అని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. శ్రీ పరాభవ నవ సంవత్సరంలో రాసుల వారీగా గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశిలో అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం మేషరాశిలోకి వస్తుంది. వీరికి ఆదాయం 11, వ్యయం 5, రాజయోగం 2, అవమానం 4. ఈ రాశి వారికి గురువు మిథునంలో అంటే 3వ స్థానంలో జూన్ 1వ తారీఖు వరకు సంచారం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత జూన్ 1 నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు, అలానే జనవరి 25 నుంచి సంవత్సరాంతం వరకు కర్కాటక రాశిలో గురు సంచారం ఉంటుంది. వీటిని పరిశీలించినట్లయితే గోచారంలో మేషరాశి వారికి ఏ రకమైనటువంటి దైనందిన కార్యక్రమాలలో ఇబ్బందులు ఉండవు. ఇక నియమ నిబంధనలు పాటిస్తూ సమయపాలన పాటిస్తూ విశేష గౌరవ మర్యాదల్ని మేషరాశి వారు ఈ సంవత్సరం అందుకుంటారు. పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చేందుకు బాధ్యత తీసుకుంటారు. ప్రత్యేకించి అశ్విని నక్షత్రం వారిని కనుక చూసినట్లయితే వీళ్ళు కొన్నిసార్లు విచిత్రమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొనేటువంటి సూచన కనపడుతోంది. ఉద్యోగంలో అధికారుల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతుంది. బంధువుల విషయంలో కలహాలు వచ్చేటువంటి సూచన ఉన్నది. నూతన ప్రయత్నాలు అంటే అశ్విని నక్షత్రం వారు ఈ ఏడాది నూతన ప్రయత్నాలు ఏవైనా చేస్తే దాని పరంగా కూడా ఇబ్బందులు వచ్చేటువంటి సూచన కనపడుతోంది. ఆర్థిక లావాదేవీల్లో కూడా వీళ్ళకి అసంతృప్తికరంగా ఉంటుంది. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవటం కారణంగా కొన్ని నిందలు పడేటువంటి సూచన కూడా ఈ సంవత్సరం అశ్విని నక్షత్రం వారికి కనపడుతోంది. కాబట్టి కొంచెం వీరు జాగ్రత్తగా ఉంటూ దైవారాధన ఎక్కువగా చేసుకోవాలి అని సూచించడం జరుగుతోంది. భరణి నక్షత్రం వారికి వచ్చేసరికి ఆగ్రహావేశాలు ప్రదర్శించి కలహాలు పొందేటువంటి సూచన ఉంది. అన్ని అంశాల్లో అగౌరవం వీళ్ళు పొందుతారు ఈ సంవత్సరం. అయితే వీళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి విషయాలే కాకుండా ఇతరుల విషయాల్లో కూడా వీళ్ళు జోక్యం చేసుకుంటారు. దూర ప్రాంత ప్రయాణాలు, బంధువుల కలయిక తగ్గటం మొదలైనటువంటివి ఈ సంవత్సరం వీళ్ళకి కనపడుతోంది. ఇక కృత్తికా నక్షత్రం వారికి చూసినట్లయితే వీళ్ళకి అనేక సమస్యలు ఎదురవుతాయి. అయినప్పటికీ ఓర్పుతో అన్ని పనుల్ని నేర్పుగా సాధించుకుంటారు. కృత్తికా నక్షత్రం వారు అన్ని విషయాల్ని సానుకూలపరుచుకుంటారు. పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. ఈ కారణంగా వీళ్ళకి ధన వ్యయం ఈ సంవత్సరం ఎక్కువగా కనపడుతుంది. అయితే కృత్తికా నక్షత్రం వాళ్ళని నమ్మించి మోసం చేసేటువంటి వ్యక్తులు ఈ సంవత్సరం తారసపడతారు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక వాహనాలకు సంబంధించినటువంటి వ్యయాలు కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంది. మొత్తంగా చూసినట్లయితే ఈ సంవత్సరం మేషరాశి వారికి గోచార రీత్యా ఉన్నటువంటి ప్రతికూల ఫలితాలను ఎదుర్కోవటానికి, వాటి నుంచి ఉపశమనం పొందటానికి శనిగ్రహానికి జపము, దానము చేయాలి అని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. శివాలయంలో ప్రదోషకాలంలో స్వామిని దర్శనం చేసుకుని శ్రీమాత్రే నమః అనేటువంటి నామాన్ని 11 సార్లు చెప్పుకుంటూ ప్రదక్షిణ చేయాలి అని సూచించడం జరుగుతోంది. వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు వృషభ రాశి అవుతుంది. వీరికి ఆదాయం 5, వ్యయం 14, రాజయోగం 5, అవమానం 4. ఈ సంవత్సరం వీరికి బృహస్పతి సంచారం ద్వితీయ స్థానంలో జూన్ 1 వరకు ఉంటారు. ఆ తర్వాత అక్టోబర్ 31 వరకు, అలానే జనవరి 25 నుంచి సంవత్సరాంతం వరకు కూడా తృతీయ స్థానమైనటువంటి కర్కాటక రాశిలో సంచారం చేస్తారు. దీనివల్ల ఈ సంవత్సరం వృషభ రాశి వారికి సక్సెస్ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణంలో అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్తారు. ప్రత్యేకంగా కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి ఈ సంవత్సరం అనేకమైనటువంటి విజయాలు వచ్చేటువంటి సూచన చాలా బాగా కనపడుతోంది. ఎవరి మీద ఆధారపడకుండా వాళ్లకు వారుగా కొత్త ప్రయోగాలు చేసి ఈ సంవత్సరం కృత్తికా నక్షత్రం వాళ్ళు విజయాలు అందుకుంటారు. అయితే నరఘోష వీళ్ళకి ఎక్కువగా వచ్చేటువంటి సూచన కనపడుతోంది. మాట తీరుని నియంత్రించుకోవాల్సినటువంటి సూచన కూడా ఉంది. రోహిణీ నక్షత్రం వారికి వాళ్ళ యొక్క వృత్తిరీత్యా దూర ప్రాంతాలకు ఎక్కువగా వెళ్ళేటువంటి సూచన ఉన్నది. వృద్ధులు, అనారోగ్యవంతులైనటువంటి కుటుంబ సభ్యులకు కావలసినటువంటి వసతులు ఏర్పాటు చేసేటువంటి భారం వీళ్ళ మీద ఈ సంవత్సరం ఎక్కువ పడుతుంది. తరచుగా అనేక రకాలైనటువంటి మానసిక సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు. బంధుమిత్రుల ద్వారా నరఘోష కూడా రోహిణీ నక్షత్రం వారికి ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం. ఇక మృగశిర నక్షత్రం. ఈ మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారికి ఈ సంవత్సరం తరచుగా ఆటంకాలు ఏర్పడేటువంటి సూచన కనపడుతోంది. అయితే
పనులు ప్రారంభించినప్పుడు ఆటంకం వచ్చినప్పటికీ అంతిమంగా అంటే చివరిలో విజయాలు వచ్చేటువంటి సూచన కనపడుతుంది. కొంతగా అనారోగ్యం వస్తుంది ఈ సంవత్సరం. అయితే వీళ్ళ యొక్క కుమారులు సంతానం వల్ల మృగశిర నక్షత్రం వారికి ఈ సంవత్సరం విజయాలు వస్తాయి. కాబట్టి మొత్తం మీద మృగశిర నక్షత్రం వారికి ఏడాది బాగుంది. ఇక గోచారం మొత్తం మీద పరిశీలించినట్లయితే వృషభ రాశి వారు ఈ సంవత్సరం గోపూజ, లక్ష్మీనారాయణులకు పూజ చేయటం, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయటం ద్వారా గోచార రీత్యా వచ్చేటువంటి గ్రహదోషాలకు ఫలితాలకు ఉపశమనం లభిస్తుంది అని పంచాంగకర్తలు చెబుతున్నారు. మిథున రాశి. మిథున రాశి అంటే మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం పూర్తిగా 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. వీరికి ఆదాయం 8, వ్యయం 11, రాజయోగం 1, అవమానం 7. ఈ సంవత్సరం వీరికి బృహస్పతి మిథున రాశి అంటే జన్మస్థానంలో జూన్ 1వ తేదీ వరకు సంచారం జరుగుతుంది. ఈ గోచారాన్ని గనక పరిశీలించినట్లయితే వీళ్ళకి దైనందినమైనటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా సాధారణమైన స్థితి ఉంటుంది. కొత్త వ్యవహారాలు వీరు ఏదైనా టేకప్ చేసినట్లయితే ఈ సంవత్సరం దాంట్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి. శుభకార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు. అయితే ప్రతి సంవత్సరం ఈ సంవత్సరంలాగా కాకుండా ఈ సంవత్సరం కొంచెం చివరి వరకు కూడా ఏదో తెలియనటువంటి భయం వీళ్ళని వెంటాడుతూ ఉంటుంది. ఫైనాన్స్ వ్యాపారస్తులకు అక్టోబర్ తర్వాత కాలం అనుకూలంగా ఉంటుంది. నూతన ప్రయత్నాలలో ఉన్నవారికి దాదాపుగా మంచే జరుగుతుంది. ఈ సంవత్సరం ఒత్తిడి లేకుండా వ్యాపారాలు చేసేటువంటి సూచన కనపడుతోంది. మృగశిర నక్షత్రం 3-4 పాదాలు మిథున రాశిలో ఉన్నటువంటి వారికి ప్రత్యేకంగా కనిపించేటువంటి సంఘటన ఏంటంటే ఈ సంవత్సరం వీళ్ళకి సంఘంలో గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. అయితే కుటుంబ సభ్యుల మధ్యలో అక్టోబర్ తర్వాత కొంచెం పుణ్య కార్యక్రమాలు జరగటం, సహకారం వంటివి జరుగుతాయి. వృధా కాలక్షేపాలు జరిగేటువంటి సూచన కూడా కనపడుతోంది. ఆర్ద్ర నక్షత్రం వారికి కుటుంబాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవటంలో విఫలమవుతారు. వృధా ఖర్చులు నియంత్రించలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ద్వితీయార్థానికి వచ్చేసరికి అంటే సగం సంవత్సరం పూర్తయిన తర్వాత సెకండ్ హాఫ్లో మానసికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి సూచన కనపడుతోంది. ఆరోగ్య సమస్యలు, రుణ బాధలు కూడా వచ్చేటువంటి సూచన ఉన్నది. పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు వీరికి ఈ సంవత్సరం సాధారణంగా ఉంటుంది. అంటే మరీ ఎక్కువగా మరీ తక్కువగా ఏ రకమైన ఇబ్బందులు లేకుండా సాధారణంగా ఉంటుంది. అన్ని రకాలుగాను సహకారం అందుతుంది. అయితే అనుమానాలు వల్ల కొన్ని ఇబ్బందులు పడేటువంటి సూచనలు కనపడుతున్నాయి. ప్రణాళిక లేకుండా ఆర్థిక వ్యవహారాలు చేయటం వల్ల ఈ సంవత్సరం వీళ్ళు ఇబ్బందులు పడేటువంటి సూచన కనపడుతోంది. మిథున రాశి వారికి ఈ సంవత్సరం గోచార ఫలితాల రీత్యా అక్టోబర్ మాసంలో రాహువు కేతువు ఈ గ్రహాలకి జపము, దానము చేయాలి అని సూచిస్తున్నారు. వీళ్ళు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకున్నట్లయితే కనుక గ్రహదోషాల నుంచి, గోచార దోషాల నుంచి ఉపశమనం లభిస్తుంది అని సూచిస్తున్నారు. కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. వీరికి ఆదాయం 2, వ్యయం 11, రాజయోగం 4, అవమానం 7. వీరికి ఈ సంవత్సరం గురువు మిథున రాశిలో అంటే వ్యయస్థానంలో జూన్ 1 వరకు ఉంటున్నారు. ఆ తర్వాత జన్మస్థానంలోకి అక్టోబర్ 31 నుంచి జనవరి 25 వరకు ద్వితీయ స్థానం సింహరాశిలో సంచారం జరుగుతుంది. ఈ గురు సంచారం వీటిని పరిశీలించినట్లయితే వీళ్ళకి రోజువారీ వ్యవహారాలు ఈ సంవత్సరం అంతా కూడా ఒక డిసిప్లిన్డ్ మేనర్లో అంటే సమయపాలన, నియమపాలన చేస్తూ విజయాన్ని పొందేటువంటి సూచనల కన్నా కూడా కొంచెం ఇబ్బందులు ఎక్కువ వచ్చేటువంటి సూచన కనపడుతోంది. అనుకున్నటువంటి ప్రతి కార్యక్రమం వీళ్ళకి ఆలస్యం అవుతుంది. సంఘంలో గౌరవ మర్యాదల్లో ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి అజాగ్రత్తలతో నష్టపోయేటువంటి సూచన కర్కాటక రాశి వారికి సంవత్సరం ఎక్కువ కనపడుతోంది. ఉద్యోగాలు చేసేటువంటి వారికి కూడా పై అధికారుల నుంచి సహకారము అందకుండా కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి సూచన కూడా కనపడుతోంది. ముఖ్యంగా పునర్వసు నక్షత్రం 4వ పాదం వారికి వారి యొక్క సంతానం నుంచి సహకారం ఎక్కువగా వస్తుంది. రోజువారీ పనులు సకాలంలోనే నెరవేరుతాయి. అయితే కొన్ని సందర్భాల్లో మీ ఆలోచనలు వేగంగా అమలు చేసేయటం వల్ల అనుకున్నటువంటి ఫలితాలు రాకపోయే అవకాశం కూడా కనపడుతుంది. ఏదైనా మొత్తం మీద వీళ్ళ యొక్క ప్రయాణం అభివృద్ధి దిశగానే ఉంటుంది. ఇక పుష్యమి నక్షత్రం వీళ్ళకి ఒంటరి ప్రయాణాలు, దూర ప్రయాణాలు చేసేటువంటి సూచన కనపడుతోంది. అనవసరమైనటువంటి కాలక్షేపాల వల్ల అన్ని రకాలుగాను ఇబ్బందులు వస్తాయి. సంబంధం లేని వ్యవహారాల్లో తలదూర్చి ఇబ్బందులు పాలయ్యేటువంటి సూచన కనపడుతోంది. బంధుమిత్రుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి.
ఆశ్లేష నక్షత్రం వారికి వీళ్ళు పుణ్యకార్యాలు ఎక్కువగా చేస్తారు ఈ సంవత్సరం. మానసిక ఒత్తిడి నుంచి కూడా బయటపడతారు. ఆరోగ్య సమస్యల మీద దృష్టి ఎక్కువ పెడతారు. రుణాలు ఏవైనా ఉంటే అవి ఈ సంవత్సరం పూర్తయిపోయి రుణాల నుంచి విముక్తి కలిగేటువంటి సూచన కూడా కనపడుతోంది. మొత్తం మీద చూసినట్లయితే కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం రాహుకేతువులకు ఎక్కువగా వీళ్ళు జపాలు దానాలు చేసుకున్నట్లయితే ఈ గ్రహదోషాల నుంచి విముక్తి వస్తుంది అని పంచాంగకర్తలు చెప్తున్నారు. వీళ్ళు రాహువు కోసమేమో దుర్గా సప్తశ్లోకి పారాయణ, కేతువు కోసం లక్ష్మీ నరసింహ స్తోత్రం ఈ రెండు కనుక పారాయణ చేసినట్లయితే పరాభవనామ సంవత్సరంలో గ్రహ దోషాల నుంచి గోచార దోషాల నుంచి వీళ్ళు ఉపశమనం పొందుతారు. సింహరాశి మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం సింహరాశి అవుతుంది. వీరికి ఆదాయం 5, వ్యయం 5, రాజయోగం 7, అవమానం 2. ఈ సంవత్సరం సింహరాశి వారికి బృహస్పతి మిథునంలో అంటే లాభస్థానంలో జూన్ 1వ తేదీ వరకు సంచారం జరుగుతుంది. ఆ తర్వాత అక్టోబర్ 31 వరకు, తర్వాత సంవత్సరాంతం వరకు కూడా జనవరి 25 నుంచి సంవత్సరాంతం వరకు కూడా కర్కాటకం అంటే వ్యయస్థానంలో సంచారం చేస్తారు. ఈ గోచార ఫలితాలు బృహస్పతి సంచారాన్ని, రాహుకేతు సంచారాన్ని చూసినట్లయితే ఈ సంవత్సరం సింహరాశి వారికి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి కనపడుతోంది. పనులు సకాలానికి పూర్తి కారు, అలానే చికాకులు కారణంగా ఒత్తిడి ఆందోళన ఎక్కువ అయ్యేటువంటి సూచన కనపడుతోంది. కుటుంబ విషయాల్లో మీ ప్రవర్తన ఇతరులను ఇబ్బంది పెట్టేటువంటి సూచన కనపడుతోంది. ప్రతి కార్యంలోనూ విరోధం అంటే ఏదో రకమైనటువంటి ఇబ్బందులు, ఒత్తిడులు, ఇతరుల నుంచి మాట పడేటువంటి సూచన కనపడుతోంది. ఫండ్స్ డైవర్షన్ అంటే ఒక పని కోసం కేటాయించుకున్నటువంటి ధనాన్ని వేరొక పని కోసం మళ్లించడం, తద్వారా ఆర్థిక ఇబ్బందులు పడేటువంటి సూచన కనపడుతోంది. ఉద్యోగ కార్యకలాపాల్లో కూడా ఇబ్బందులు వస్తాయి ఈ సంవత్సరం. అయితే నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఉండేవాడికి కూడా ఈ సంవత్సరం అంతగా అనుకూలించదు. సింహరాశి వాళ్ళకి కొంచెం ద్వితీయార్థం అంటే సగం సంవత్సరం గడిచిన తర్వాత గురు సంచారం వల్ల కొంచెం బాగా ఇబ్బందులు కూడా ఇంకా ఎక్కువ వస్తాయి. జాయింట్ వ్యాపారస్తులు కూడా కొంచెం ఈ సంవత్సరం ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. అలానే నమ్మదగినటువంటి వ్యక్తుల కారణంగా మోసపోయేటువంటి సూచనలు కనపడుతున్నాయి. ఈ రాశి ఉన్నటువంటి అంటే సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీలకు మాత్రం ఈ సంవత్సరం కొంచెం ఆర్థికంగా వెసులుబాటు కలిగేటువంటి సూచన ఉన్నది. ఇక మఖా నక్షత్రం వారిని ప్రత్యేకంగా చూసినట్లయితే వీరికి బాగా తెలివితేటలతో వ్యవహరిస్తారు ఈ సంవత్సరం. అక్టోబర్ నుంచి వీరికి బాగుంటుంది. మఖా నక్షత్రం వారికి ఆదాయం, ఖర్చు, రుణం ఈ మూడు కూడా వాళ్ళకి ఒకే ప్రపోర్షన్లో ఉంటాయి కాబట్టి మరీ ఇబ్బంది, మరీ సుఖం రెండూ లేకుండా వాళ్ళకి సకాలంగా ఉంటాయి. అయితే కొన్ని మోసాల కారణంగా నష్టపోయేటువంటి సూచన కనపడుతోంది. పుబ్బా నక్షత్రం వారికి ఈ సంవత్సరం మానసికంగా బాగా చికాకులకు లోనవుతారు. తరచుగా ప్రయాణాల్లో వస్తువులు పోగొట్టుకోవటం ఇటువంటివి జరుగుతాయి. స్నేహితులతో కలిసి చేసేటువంటి పనుల్లో కూడా ఇబ్బందులు వస్తాయి. కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల కారణంగా కొంచెం ఖర్చులు అంటే ఆరోగ్యపరంగా ఖర్చులు ఎక్కువ అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారికి అంటే సింహరాశిలో వారికి ఉన్నటువంటి వారికి వీళ్ళకి ప్రధానంగా చేసేటువంటి సూచన ఏంటంటే ఇతరుల పనుల్లో మీరు జోక్యం చేసుకోకుండా ఉండండి ఈ సంవత్సరం. అలానే నమ్మిన వాళ్ళు మోసం చేసేటువంటి సూచన కూడా కనపడుతోంది. వ్యాపారస్తులు కూడా సరైన నిర్ణయాలు తీసుకోకపోవటం వల్ల ఇబ్బందులు పడేటువంటి సూచన కనపడుతోంది. మొత్తం మీద సింహరాశి వారికి ఈ సంవత్సరం కొంచెం ఇబ్బందులు ఎక్కువగా కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం సింహరాశి వారు ఈ గోచార రీత్యా ఫలితాల నుంచి ఉపశమనం పొందటానికి శని, రాహువు, కేతువు ఈ 3 గ్రహాలకు కూడా శాంతి తప్పనిసరిగా చేయించుకోవాలి అని పంచాంగకర్తలు చూస్తున్నారు. ఏవైనా సమీపంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి సంవత్సరం నిత్యం కూడా వెళ్ళి ప్రదక్షిణ చేయటం, సాధ్యమైనంత వరకు ఏదైనా చిన్నగా పూజ చేయించుకోవటం, మీకు ఏది తోస్తే అది చేయాలి అని అంటే దైవానుగ్రహాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఈ సంవత్సరం సింహరాశి వారికి ఎక్కువగా ఉన్నది. తర్వాత కన్యారాశి. ఈ రాశిలో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఉంటాయి. వీరికి ఆదాయం 8, వ్యయం 11, రాజయోగం 3, అవమానం 3. ఈ సంవత్సరం బృహస్పతి కన్యారాశి వారికి మిథునంలో అంటే దశమ స్థానంలో జూన్ 1 వరకు సంచారం ఉంటుంది. ఆ తర్వాత అక్టోబర్ 31 వరకు, ఆ తర్వాత జనవరి 25 నుంచి సంవత్సరాంతం వరకు కూడా కర్కాటక రాశిలో అంటే లాభస్థానంలో ఉంటారు. రాహువేమో కుంభంలో షష్ఠ స్థానంలో ఉంటారు, కేతువేమో సింహంలో వ్యయస్థానంలో ఉంటారు. ఈ గోచారాలన్నీ కనుక పరిశీలించినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా కన్యా రాశి వారు ఎంతో నేర్పరితనంతో అంటే చాలా లాజికల్గా స్కిల్డ్గా పనిచేసి లాభాలు పొందుతారు. అంటే లాభం అంటే ధనలాభం అనే కాదు, విజయాలు, దేనికి సంబంధించినటువంటి ప్రతిఫలాలు దానికి అందుకుంటారు ఈ సంవత్సరం.
చాలా గొప్పగా వ్యవహరిస్తారు. కుటుంబ విషయాల్లో కూడా వీళ్ళకి సౌఖ్యంగా ఉంటుంది. పుణ్యక్షేత్రాల సందర్శనం జరుగుతుంది. అయితే పనులు కొంచెం ఆలస్యంగా అయ్యేటువంటి సూచన కనపడుతున్నది. అకాలంలో కుటుంబ వ్యవహారాలపై స్పందించేటువంటి అవకాశం ఉన్నది. తద్వారా మనస్పర్ధలు ఏర్పడే సూచన కనపడుతోంది. వ్యాపారస్తులు తెలివిగా ఉండాల్సినటువంటి అవసరం ఈ సంవత్సరం అంతా కూడా ఉంది. ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు వీటి కారణంగా కూడా కొంచెం లాభపడేటువంటి సూచన ఉన్నది ఈ సంవత్సరం. అయితే అనారోగ్య విషయాల్లో నరాలు, హృదయాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఈ సంవత్సరం కన్యారాశి వారికి కనపడుతోంది. ప్రత్యేకించి కన్యారాశిలో ఉన్నటువంటి మహిళలకి ఈ సంవత్సరం పనులేవి కూడా అంత సులువుగా సాగేటువంటి సూచన కనపడలేదు. కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. గర్భిణీలు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సూచన కనపడుతోంది. ఉత్తరా నక్షత్రం వారికి, అంటే కన్యారాశిలో ఉన్న ఉత్తరా నక్షత్రం వారికి కుటుంబ సంబంధంగా విషయాలు బాగుంటాయి. శుభకార్యాల నిమిత్తంగా తరచుగా ప్రయాణాలు చేస్తారు. అయితే ప్రమోషన్లు మాత్రం కొంచెం లేటుగా వస్తాయి. హస్తా నక్షత్రం వారికి, వీళ్ళకి అంటే హస్తా నక్షత్రంలో ఉన్నటువంటి పారిశ్రామిక రంగంలో ఉన్నవాళ్ళు, వ్యాపారస్తులు, వీళ్ళకి వర్కర్స్ నుంచి సమస్యలు ఎక్కువగా వస్తాయి. కింది స్థాయి వారితో తరచుగా గొడవలు పడేటువంటి సూచన కనపడుతోంది. అయితే తెలివితో కార్యాలను చక్కబెట్టుకునేటువంటి నేర్పు వీళ్ళకు ఉన్నది. ఇక చిత్తా నక్షత్రం వారికి గొప్పగా ప్రణాళికలు చేయటం, తద్వారా విజయాలు సాధించడం ఈ సంవత్సరం కనపడుతోంది. తద్వారా ఆర్థికంగాను, శారీరకంగాను అనేకమైనటువంటి శ్రమలు ఏర్పడేటువంటి సూచన కనపడుతోంది. అయితే ఇతరుల మీద ఆధారపడటం వల్ల కొంత నష్టం కూడా వీరు ఈ సంవత్సరం పొందుతారు. ఇక మొత్తం మీద చూసినట్లయితే కన్యారాశి వారికి ఈ సంవత్సరం రామానుగ్రహం ఎక్కువగా కావాలి. అందుకని వీలైనంత ఎక్కువగా రోజు శ్రీరామ శరణం మమ అనేటువంటి నామం చెప్పుకుంటూ దగ్గరలో ఉన్నటువంటి రామాలయానికి కానీ, ఆంజనేయ స్వామి ఆలయానికి కానీ వెళ్ళి నిత్యం 11 ప్రదక్షిణాలు చేసినట్లయితే గ్రహచారం వల్ల, గోచారం వల్ల వచ్చేటువంటి దుష్ఫలితాల నుంచి ఉపశమనం పొందొచ్చు అని చెప్పడం జరుగుతోంది. తులారాశి, ఈ సంవత్సరం తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజయోగం 6, అవమానం 3. తులారాశిలో చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు వస్తాయి. ఈ తులారాశి వారికి సంవత్సరం బృహస్పతి భాగ్యస్థానం అంటే మిథునంలో జూన్ 1వ తేదీ వరకు ఉంటారు. ఆ తర్వాత అక్టోబర్ 31 వరకు, అలానే జనవరి 25 నుంచి సంవత్సరం చివరి వరకు కూడా దశమ స్థానంలో అంటే కర్కాటక రాశిలో ఉంటారు. అలానే రాహువు డిసెంబర్ 6 వరకు పంచమ స్థానం కుంభరాశిలో ఉంటారు. కేతువు సింహరాశిలోనే ఉంటారు. ఈ ఫలితాలను కనుక చూసినట్లయితే, ఈ గ్రహ సంచారాన్ని గోచారంగా పరిశీలించినట్లయితే తులారాశి వారికి సంవత్సరం అంతా కూడా సాధారణమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కార్యక్రమాలని చక్కగా సమయస్ఫూర్తితో సాధించుకునేటువంటి నేర్పు వీళ్ళల్లో కనపడుతుంది. కుటుంబ విషయాల్లో శ్రద్ధ ఎక్కువ చూపిస్తారు. ఇంటి నిర్మాణాలు లేదా రిపేర్ వర్కుల మీద ఈ సంవత్సరం వీళ్ళు ఎక్కువగా దృష్టి పెడతారు. తద్వారా ఖర్చు కూడా జరుగుతుంది. అయితే ఆర్థిక కలాపాల విషయంలో వీళ్ళు కొంచెం నేర్పుగా వ్యవహరిస్తారు. ఈ తులారాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకి వర్కర్స్ నుంచి ఈ సంవత్సరం సహకారం బాగా మంచిగా అందుతుంది. తద్వారా వ్యాపారాల్లో లాభాలు, పరిశ్రమల్లో లాభాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. ఫైనాన్స్ రంగంలో ఉన్నవాళ్ళు, తులారాశిలో ఫైనాన్స్ రంగంలో ఉన్నవాళ్ళు ఈ సంవత్సరం బాగా అనుకూలంగా ఉంటుంది. మంచి లాభాలు వస్తాయి వాళ్ళకి. షేర్ వ్యాపారస్తులు కూడా మంచి లాభం పొందుతారు ఈ సంవత్సరం. ఇక తులారాశిలో ఉన్నటువంటి చిత్తా నక్షత్రం వారికి ఈ సంవత్సరం వృత్తి వ్యవహారాలు బాగా నడుస్తాయి. అధికారులతోనూ, వర్కర్స్తోనూ స్నేహంగా ఉండి కార్యాన్ని సాధించుకునేటువంటి సూచన కనపడుతోంది. ఆర్థికంగా కూడా బాగుంటుంది. తులారాశిలో స్వాతి నక్షత్రం వారికి ఈ సంవత్సరం విజ్ఞాన సంబంధమైన, వినోద సంబంధమైన కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొని తద్వారా ధన వ్యయం అయ్యేటువంటి సూచన కనపడుతోంది. అనవసర విషయాల మీద, అలంకరణ వస్తువుల మీద దృష్టి కేంద్రీకరించి తద్వారా కొన్ని ఇబ్బందులు గురయ్యేటువంటి సూచన ఈ సంవత్సరం కనపడుతోంది. విశాఖ నక్షత్రం వారు, వీరికి కుటుంబ సభ్యుల వల్ల సహకారం చాలా ఎక్కువగా అందుతుంది. రోజువారీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. ప్రతి వారితోనూ స్నేహంగా ఉండటం వల్ల చక్కగా వాళ్ళు అనేక రకాలైనటువంటి సమస్యల నుంచి విముక్తి పొందుతారు. మొత్తంగా చూసినట్లయితే తులారాశి వారికి ఈ సంవత్సరంలో లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థించటం, లక్ష్మీ నరసింహస్వామి సంబంధించిన స్తోత్రాలు పారాయణం చేయటం ద్వారా గోచారం వల్ల కలిగేటువంటి దుష్ప్రభావాల నుంచి విముక్తి పొందవచ్చు అని చెప్పి చెప్తున్నారు. 8 ముఖాల రుద్రాక్షను ధరించండి అని కూడా పంచాంగకర్తలు ఈ సంవత్సరం సూచన చేస్తున్నారు. వృశ్చిక రాశి, విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశి అవుతుంది. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజయోగం 2, అవమానం 6. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం గురువు
అంటే బృహస్పతి మిథున రాశిలో జూన్ 1 వరకు సంచారం చేస్తున్నారు. ఆ తర్వాత జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు, ఆ తర్వాత జనవరి 25 నుంచి సంవత్సరాంతం వరకు కూడా భాగ్యస్థానంలో కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నారు. ఈ గోచార ఫలితాలు చూసినట్లయితే ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి దైనందిన వ్యవహారాలన్నీ కూడా చాలా హాయిగా సాఫీగా సాగుతాయి. తెలివిగా వ్యవహరించి సకాలంలో కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు. ఓర్పుగా నేర్పుగా వ్యవహరిస్తారు. కుటుంబ విషయాల్లో కొన్ని చికాకులు వచ్చినప్పటికీ కూడా అవి క్రమంగా తొలగిపోతాయి. అయితే కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల యొక్క ఆరోగ్య వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి సూచన ఉంటుంది. విద్య, విజ్ఞానం, వినోద కార్యక్రమాల్లో ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారు ఎక్కువగా పాల్గొంటారు. పిల్లల విషయాల్లో కొంచెం ఖర్చులు ఎక్కువ అవుతాయి. వ్యాపారస్తులకి జూలై నుంచి అవకాశం ఎక్కువగా ఉంటుంది. నూతన వ్యాపార ప్రయత్నాలు చేసేటువంటి వారికి కొంచెం శ్రమతో వాళ్ళకి ఫలితాలు వస్తాయి. విద్యార్థులకు ఈ సంవత్సరం వృశ్చిక రాశిలో ఉన్న విద్యార్థులకి గురుబలం బాగుండటం వల్ల మంచి ఫలితాలు వాళ్ళు పొందుతారు. వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం 4వ పాదం వారికి అన్ని ప్రయత్నాలు ఈ సంవత్సరంలో కొంచెం శ్రమతో సాధించుకునేటువంటి సూచన వీళ్ళకి ఉన్నది. అయితే నిరంతరం ఏదో ఒక పని కారణంగా బిజీగా ఉంటారు ఈ సంవత్సరం వీళ్ళు. పాత వ్యవహారాలు, పాత రుణాలు అన్నీ కూడా ఈ సంవత్సరంలో క్లియర్ అయిపోతాయి. అనురాధ నక్షత్రం వారికి కొంచెం ఆరోగ్యం మీద శ్రద్ధ చూపించాలి అని పంచాంగకర్తలు గోచార రీత్యా సూచించడం జరుగుతోంది. ఆర్థిక సమస్యలు దాటి క్రమంగా సంవత్సరం చివరికి వచ్చేసరికి మంచి స్థితిలో ఉంటారు. విదేశీయాల్లో సెటిల్ అవ్వాలి అనుకునేటువంటి ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. అనురాధ నక్షత్రం వారికి. జ్యేష్ఠ నక్షత్రం వారికి ఏదో తెలియనటువంటి ఒక భయం ఈ సంవత్సరం ఉంటుంది. చివరి వరకు కూడా ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదు అనేటువంటి విచారణతోనే వీళ్ళకి మొత్తం అంతా కూడా కాలం గడిచిపోతుంది. పెండింగ్ పనులు అట్లాగే ఉండిపోతాయి. ఈ రకంగా ఉన్నటువంటి ఈ గోచార ఫలితాలను వృశ్చిక రాశి వారు ఆ ఉపశమనం పొందటానికి దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహ దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేయాలి. అలానే దత్తాత్రేయ స్వామిని ఆరాధించాలి అని పంచాంగకర్తలు సూచన చేస్తున్నారు. తర్వాత ధనురాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ధనురాశి అవుతుంది. వీరికి ఆదాయం 14, వ్యయం 11, రాజయోగం 5, అవమానం 6. వీరికి ఈ సంవత్సరం బృహస్పతి సప్తమ స్థానంలో అంటే మిథున రాశిలో జూన్ 1 వరకు సంచారం చేస్తున్నారు. ఆ తర్వాత అక్టోబర్ 31 వరకు, అలానే జనవరి 25 నుంచి సంవత్సరం చివరి వరకు కూడా అష్టమ స్థానం కర్కాటకంలో సంచారం చేస్తున్నారు. ఈ ఫలితాలను చూసినట్లయితే వీళ్ళకి దైనందిన కార్యక్రమాల్లో కొంచెం చిన్నపాటి సమస్యలు ఏర్పడేటువంటి సూచన కనపడుతోంది. అయితే అవేమీ తీవ్రంగా నష్టాలను అయితే కలగచేయవు. కుటుంబ విషయాల్లో కొంచెం అనుకూలం తక్కువగా ఉంటుంది ధనురాశి వారికి. దూర ప్రాంతాలకు ఒంటరిగా ప్రయాణం చేసేటువంటి సూచన, తద్వారా ఇబ్బందులు వచ్చేటువంటి సూచన కనపడుతోంది. అనవసరపు ఖర్చులు కూడా కనపడతాయి. అయితే మొండి బాకీల సంఖ్య కూడా పెరుగుతుంది ఈ సంవత్సరం. అలానే వ్యాపారస్తుల విషయంలోకి వచ్చినట్లయితే కొత్త వ్యాపారాల్లో ఈ సంవత్సరం ప్రారంభం చేయొద్దు ధనురాశి వారు అని సూచన చేయడం జరుగుతుంది. శ్రమ ఎక్కువగా ఉండేటువంటి సూచన కనపడుతోంది. వీళ్ళలో మూలా నక్షత్రం వారికి ఆర్థిక లావాదేవీలు చాలా భారంగా ఉంటాయి ఈ సంవత్సరం. ఆదాయం రావడం శ్రమతో కూడుకుంటుంది, ఖర్చేమో చాలా తేలిగ్గా అయిపోతూ ఉంటుంది ఈ సంవత్సరం. అలానే గౌరవ మర్యాదలు కూడా కొంచెం ఇబ్బందులు కలుగుతాయి. కన్సల్టేషను, కమిషన్, అలానే షేరు వ్యాపారాలు చూసేవారికి అంటే ధనురాశిలో ఉన్నటువంటి వారికి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అలానే పూర్వాషాఢ నక్షత్రం వారికి పాత ఆరోగ్య సమస్యలు తిరిగిపెట్టేటువంటి సూచన ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తరచుగా అలసటకి, శ్రమకి గురవుతారు. అగ్ని భయాలు, చోర భయాలు అంటే దొంగతనాలు, ఫైర్ యాక్సిడెంట్లు జరిగేటువంటి సూచన కూడా పూర్వాషాఢ నక్షత్రం వారికి కనపడుతోంది. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఈ సంవత్సరం ప్రారంభంలో అంటే ఏ పనైనా వీళ్ళు అనుకున్నప్పుడు ప్రారంభంలో ధనం దానికి సర్దుబాటు కాకపోయినప్పటికీ కొద్ది కాలం తర్వాత క్రమంగా సర్దుబాటు జరిగి అన్ని పనులు కూడా సకాలంలో నెరవేరుతాయి. ఇబ్బంది ఏమీ ఉండదు. అయితే మంచి సలహాలు అందకపోవటం, బుద్ధికి శ్రమ కలిగేటువంటి సూచన కనపడుతోంది. అయితే విదేశాలలో ఉండేటువంటి వారికి ఈ సంవత్సరం తరచుగా కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి సూచన కూడా కనపడుతోంది. వీరికి శాంతి మార్గంగా ఈ సంవత్సరం గురుగ్రహానికి అంటే బృహస్పతికి, శనిగ్రహానికి జపము, దానము చేయించుకోవాలి అని సూచన చేస్తున్నారు. అలానే దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయానికి కూడా వెళ్ళి ప్రదక్షిణ చేయాలి అని పంచాంగకర్తలు సూచన చేస్తున్నారు. తర్వాత మకర రాశి. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. వీరికి ఆదాయం 2, వ్యయం 8, రాజయోగం 1, అవమానం 2. వీరికి ఈ సంవత్సరం జూన్ 1వ తేదీ వరకు బృహస్పతి
షష్టమ స్థానంలో అంటే మిథున రాశిలో సంచారం చేస్తున్నారు. ఆ తర్వాత జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు, అలానే జనవరి 25 నుంచి సంవత్సరం చివరి వరకు కూడా సప్తమ స్థానం అంటే కర్కాటకంలో గురు సంచారం ఉంటుంది. ఈ గోచారాన్ని పరిశీలించినట్లయితే ఈ సంవత్సరం మకర రాశి వారికి దైనందిన వ్యవహారాలు నడుపుకోవటంలో అనేక రకాలైనటువంటి ఆటంకాలు వస్తాయి. అయితే తెలివిగా వాటిని దాటుకుంటూ సక్సెస్ పొందుతారు. నిత్యం ఏదో ఒక సంఘటన, విచిత్రమైనటువంటి పరిస్థితి, సమస్య ఎదుర్కొనేటువంటి సూచన ఈ సంవత్సరం మకర రాశి వారికి కనపడుతోంది. తద్వారా కొంత ప్రశాంతత కోల్పోతారు. ఇక ప్రత్యేకంగా కోర్టు వ్యవహారాల్లో మోసాలు జరిగేటువంటి సూచన మకర రాశి వారికి సంవత్సరం కనపడుతోంది. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఉద్యోగ నిర్వహణ దృష్ట్యా అంటే విధి నిర్వహణలో ఇబ్బందులు వచ్చేటువంటి సూచన కూడా కనపడుతోంది. దీనిలో ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఈ సంవత్సరం ఏ పని పూర్తి చేయాలన్నా కూడా అధికమైనటువంటి శ్రమ తీసుకోవాల్సినటువంటి సూచన కనపడుతోంది. అయితే ఉద్యోగపరంగా వీళ్ళకి చాలా సెక్యూర్డ్గా ఉంటుంది ఈ సంవత్సరం. తోటి వారి నుంచి సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారాల విషయంలో కూడా వర్కర్స్ నుంచి సహకారం ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టేటువంటి వారికి అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం. సాధారణంగా ఈ పుణ్యకార్యాలు ఎక్కువగా చేస్తారు. ఇక శ్రవణ నక్షత్రం వారికి ఈ సంవత్సరం ఆదాయం ఖర్చు సమానంగా ఉంటుంది. అయితే వృధా ఖర్చులు నియంత్రించేటువంటి సూచన కూడా ఉంది. శుభకార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు. అయితే అన్ని చోట్ల కూడా కొంచెం శ్రమ ఎక్కువ పడాల్సినటువంటి సూచన ఉన్నది. ధనిష్ట నక్షత్రం వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ప్రత్యేకంగా ఉద్యోగము, వ్యాపారము ఈ రెండు రంగాల్లో ఉన్నటువంటి వారు ధనిష్ట నక్షత్రం వారు ఈ సంవత్సరం మంచి ఫలితాలు అందుకుంటారు. తరచుగా దూర ప్రాంతాలకు వెళ్తుంటారు. ఏ విషయంలో అయినా సరే కొంచెం చంచలంగా ఉండి తద్వారా కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టేటువంటి సూచన కనపడుతోంది. అయితే సరైనటువంటి మార్గదర్శకత్వం అంటే గైడెన్స్ లేకపోవటం వల్ల కొన్ని చోట్ల ఇబ్బందులు వస్తాయి. ఈ రకంగా ఉన్నటువంటి ఈ గోచార ఫలితాల నుంచి ఈ సంవత్సరం మకర రాశి వారు ఉపశమనం పొందటానికి ఎక్కడైనా వేద పారాయణ జరుగుతున్నదంటే దగ్గరలో వేద పాఠశాలలు ఉన్నా, వేదం చదివే పండితులున్నా వారికి నమస్కారం చేసుకోవాలి, వారి ఆశీస్సులు తీసుకోవాలి అని సూచించడం జరుగుతోంది. అలానే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేయాలి అని చెప్పి పంచాంగకర్తలు సూచిస్తున్నారు. కుంభరాశి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు. వీరికి ఆదాయం 2, వ్యయం 8, రాజయోగం 4, అవమానం 2. ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం బృహస్పతి సంచారం చూసినట్లయితే జూన్ 1వ తేదీ వరకు పంచమ స్థానంలో మిథునంలో ఉంటారు. ఆ తర్వాత అక్టోబర్ 31 వరకు కూడా కర్కాటకంలో ఉంటారు. ఈ రకమైనటువంటి గోచార ఫలితాలను పరిశీలించినట్లయితే ఈ సంవత్సరం కుంభరాశి వారికి దైనందిన కార్యక్రమాల్లో వాళ్ళకి తెలియనటువంటి ఏదో ఒక నీడ వెంటాడుతున్నట్టుగా ఉంటుంది వాళ్ళకి ఈ సంవత్సరం. అంటే ఏదో భావన, ఒక విపరీతమైనటువంటి భావన ఉంటుంది. నియమబద్ధంగా ఉండేటువంటి సూచన కనపడటం లేదు. తద్వారా అనుకున్నటువంటి ఫలితాల నుంచి అనుకున్నటువంటి రిటర్న్స్ రాకపోవటం వల్ల ఇబ్బందులు పడతారు ఈ సంవత్సరం కుంభరాశి వారు. అయితే వృధా కాలక్షేపాలు ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో కూడా ఇబ్బందులు వస్తాయి. ఉద్యోగ కార్యక్రమాల్లో కూడా వీళ్ళు సరైన నిర్ణయాలు తీసుకోకపోవటం వల్ల పై అధికారుల నుంచి కూడా ఇబ్బందులు వచ్చేటువంటి సూచన ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది. షేర్ వ్యాపారస్తులకు కూడా కొంచెం ఇబ్బందికరంగా, మార్కెటింగు ఈ రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ సంవత్సరం ఇబ్బందులు పడతారు కుంభరాశి వారు. అయితే కోర్టు వ్యవహారాల వాళ్ళు కూడా ఈ సంవత్సరం ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి సూచనలు ఉన్నాయి కుంభరాశిలో. కాబట్టి మొత్తం మీద కుంభరాశి వాళ్ళు ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ధనిష్ట నక్షత్రం, కుంభరాశిలో ఉన్నటువంటి ధనిష్ట నక్షత్రం వారికి మోసపూరితమైనటువంటి వాతావరణం ఎప్పుడు మీ చుట్టూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా కొంచెం ఇబ్బందులు వస్తాయి. అయితే ఇతరుల మీద ఆధారపడాల్సినటువంటి సూచన ఎక్కువగా కనపడుతోంది. శతభిష నక్షత్రం వారికి ఈ సంవత్సరం అనాలోచితమైనటువంటి పనుల కారణంగా ఇబ్బందులు పడతారు. కలహాలు కూడా వచ్చేటువంటి సూచన ఉన్నది. కొత్త వ్యవహారాల్లో తలదూర్చవద్దు అనేటువంటి సూచన చేస్తున్నారు పంచాంగకర్తలు. ఇక పూర్వభద్ర నక్షత్రం వారికి ఆగ్రహము, ఆవేశము తగ్గించుకోవాలి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉండాలి అనేటువంటి సూచన. ఎందుకంటే గోప్యత కూడా ఎక్కువగా పాటించాల్సినటువంటి అవసరం ఈ సంవత్సరం పూర్వభద్ర నక్షత్రం వారికి ఉంది. ఈ రకంగా కుంభరాశి యొక్క గోచార ఫలితాలను చూసిన మీదట ఈ సంవత్సరం వాళ్ళకి గ్రహచారం బాగా విరుద్ధంగా ఉంది కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం. కాబట్టి వీరు ఎన్ని రకాలుగా దైవానుగ్రహాన్ని పొందేటువంటి అవకాశం ఉంటే అంత ఎక్కువగా దైవానికి సంబంధించినటువంటి పూజలు కానీ, ప్రదక్షిణాలు కానీ ఎవరికి తోచినంత, ఎవరు చేయగలిగినంత వాళ్ళు చేసుకోవాలి. ప్రధానంగా దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి పారాయణలు, అర్చనలు, పూజలు ఎక్కువగా చేసుకోండి. మీనరాశి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర పూర్తిగా 4 పాదాలు, రేవతి పూర్తిగా 4 పాదాలు మీనరాశి. వీరికి ఆదాయం 14, వ్యయం 11,
రాజయోగం 7, అవమానం 5. ఈ సంవత్సరం వీరికి మీనరాశి వారికి జూన్ 1వ తేదీ వరకు గురువు మిథునంలో అంటే అర్ధాష్టమంలో ఉంటారు. ఆ తర్వాత జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు, ఆ తర్వాత జనవరి 25 నుండి సంవత్సరం చివరి వరకు కూడా పంచమ స్థానం అంటే కర్కాటకంలో ఉంటారు. ఈ రకమైనటువంటి గోచార గ్రహచారాలను పరిశీలించిన మీదట దైనందిన కార్యక్రమాల్లో అప్పుడప్పుడు మంచి తెలివితేటలు ప్రదర్శించడం వల్ల విజయాలు పొందుతారు. బుద్ధి వికాసం ఉంటుంది. కాలక్షేపం పనులు కొంచెం ఎక్కువ చేస్తారు. మానసికంగా కొన్నిసార్లు ఇబ్బందులు పడేటువంటి సూచన ఉన్నది. అయితే ఆర్థిక వ్యవహారాల్లో ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా అంతగా ఇబ్బంది పడి మరీ కష్టాల పాలయ్యేటువంటి సూచన అయితే ఏమీ లేదు. అనుకున్నటువంటి విధంగా డబ్బు అందకపోయినప్పటికీ కూడా కార్యక్రమాలు సజావుగానే సాగుతాయి. ఏదో రకంగా సహకారం వీళ్ళకు అందుతుంది ఏదో ఒక రూపంలో. అయితే ఫైనాన్స్ వ్యాపారులకు అక్టోబర్ నుండి అనుకూలంగా ఉన్నది. ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకి ఆఫీస్ సంబంధమైనటువంటి విషయాలు కొంచెం ఆలస్యంగా అనాలోచితంగా చేస్తారు వాళ్ళు. అయితే అక్టోబర్ తర్వాత ప్రమోషన్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక షేర్ వ్యాపారస్తులకు నవంబర్ నుంచి కొంచెం బాగుంది, మార్పులు వస్తాయి, లాభాలు అందుకుంటారు. విద్యార్థులకు మాత్రం కొంచెం శ్రమ ఎక్కువ అయ్యేటువంటి సూచన కనపడుతుంది. విదేశాల్లో ఉండాలి, మేము సెటిల్ అయిపోవాలి అని ప్రయాణాలు చేసేవాళ్ళు, ప్లాన్లు చేసేవాళ్ళకి ఈ సంవత్సరం కొంచెం మంచిగానే ఉన్నది. మీనరాశి వాళ్ళకి బాగానే వాళ్ళు సెటిల్ అయ్యేటువంటి సూచన కూడా కనపడుతుంది. ప్రత్యేకించి పూర్వభద్ర నక్షత్రం వారికి ఈ సంవత్సరం జాగ్రత్తలు వాళ్ళంతటా వాళ్ళుగా ఎక్కువగా ప్రతి పనిలోనూ జాగ్రత్త తీసుకుంటారు. ద్వితీయార్థంలో అంటే సంవత్సరం సగం అయిపోయిన తర్వాత నుంచి సెకండ్ హాఫ్లో వీళ్ళకి చాలా బాగుంటుంది. అన్ని పనులు సానుకూలంగానే ఉంటాయి. ఏదైనా అవసరమైతే లోన్లు కూడా వీళ్ళకి సకాలంలో వస్తాయి. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి ఎక్కువగా కొంచెం మందగమనం అంటే స్లోగా నడుస్తుంది పని. కాకపోతే తెలివి ధైర్యం ఎక్కువగా ఉండటం వల్ల స్లోగా అయినప్పటికీ కూడా సక్సెస్ సాధిస్తారు. జీర్ణ సంబంధమైనటువంటి చర్మ సంబంధమైనటువంటి ఇబ్బందులు వచ్చే సూచన కనపడుతుంది. రేవతి నక్షత్రం వారికి మాత్రం ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి మాట తీరు తెలివితేటలు ప్రదర్శించడం వల్ల విజయాలు అందుకుంటారు. బంధువర్గం స్నేహితులు కూడా వీళ్ళకి బాగా సహకరిస్తారు ఈ సంవత్సరం. కాబట్టి అన్ని రకాల్లోనూ ధైర్యంగా ముందుకు వెళ్ళటం, విజయాలు సాధించడం రేవతి నక్షత్రం వారికి సంవత్సరం బాగా ఉన్నది. ఈ రకమైనటువంటి సంచారం గ్రహచారాన్ని పరిశీలించినటువంటి మీదట మీనరాశి వారికి ఈ సంవత్సరం శని, రాహువు, కేతువు ఈ 3 గ్రహాలకి కూడా జపము, హోమము, దానము చేసుకోవాలి అని వీళ్ళు పంచాంగకర్తలు సూచించడం జరుగుతోంది. ఆరోగ్య సమస్యలు కొంచెం ఎక్కువగా ఉండేటువంటి సూచన వీళ్ళకి ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రదోష కాలంలో శివుడికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పారాయణ చేయటం కానీ, శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేయటం కానీ చేయాలి. తద్వారా మంచి జరుగుతుంది. 8 ముఖాలు ఉన్నటువంటి రుద్రాక్షను కూడా ధరించమని చెప్పి పంచాంగకర్తలు సూచిస్తున్నారు. ఇవి మీనరాశికి సంబంధించినటువంటి గోచార ఫలితాలు. ఈ రకంగా 12 రాశులకు సంబంధించినటువంటి గోచార ఫలితాలను మనం చెప్పుకోవటం జరిగింది. ఇవన్నీ కూడా ఆన్ యాన్ యావరేజ్ మొత్తం మీద చెప్పేటువంటి గోచార ఫలితాలు. ఎవరికి వారికి జన్మ కుండలి ప్రకారం కొన్ని మార్పులు ఇందులో ఉండేటువంటి సూచన ఉన్నది. మొత్తం మీద శ్రీ పరాభవనామ సంవత్సరం మిశ్రమంగా మరీ అంత ఇబ్బందులు పెట్టి నష్టాల పాలు చేసేటట్టుగా లేదు. కొన్ని చోట్ల ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా అంతిమంగా సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో హాయిగా ఉండేటువంటి సూచనే ఎక్కువగా ఉంది. కాబట్టి శ్రీ పరాభవనామ సంవత్సరం మనందరికీ కూడా ఆయురారోగ్య భాగ్యాలను అందించి మనందరినీ కూడా సుఖ సంతోషాలతో హాయిగా ఉండేలాగా దీవించాలని పరమేశ్వరుని ప్రార్థన చేస్తూ సెలవు.